Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. Types of plans. Different types of plans మనం ఈరోజు నేర్చుకున్నాం. చాలా ఇంపార్టెంట్ ఇది అండ్ ఈజీ టు అండర్స్టాండ్. ఎందుకు ఈ టైప్స్ ఆఫ్ ప్లాన్ నేర్చుకోవాలి అనేసి అంటే కనుక ఒక చిన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాను. మనం జనరల్గా ప్లానింగ్ ఎవరు చేస్తారు మీ అందరికీ తెలుసు. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు, వాళ్ళే ప్లాన్ చేస్తారు, ఎక్స్పర్ట్స్ చూసుకుంటారంటారు. ఎవరు అన్ని విషయాలలో ఎక్స్పర్ట్స్ కాదు. ఎక్కడో చోట వాళ్ళకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అన్ని విషయాలలో వాళ్ళు ఫోకస్ చేయలేరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్న పరిధుల్లో వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తాను. సపోజ్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఒక ప్లాన్ చేశారు కానీ కొన్ని విషయాలు వాళ్ళు ఇగ్నోర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీ ప్రిమిసెస్ ఎక్కడుంది, కస్టమర్కి దగ్గరలో ఉందా లేదా, దీన్ని కస్టమర్కి నియర్ బై ఏరియాలో ఉంచాలి లేదా కస్టమర్కి వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఎలాంటి ప్రైస్లో ఇస్తే బాగుంటుంది, అట్లాంటి చిన్న వీళ్ళు చేయలేరు. వీళ్ళు ఏంటంటే ఎప్పుడు టాప్ లెవెల్లో హై లెవెల్లో ప్లాన్ చేస్తుంటారు. కాబట్టి మనకి డిఫరెంట్ ప్లాన్స్ ఉంటే కనుక ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఈ చిన్న ప్రాబ్లమ్స్ మనం అధిగమించి మనం చక్కగా మంచి ప్లాన్స్ వేసుకోవచ్చు. అందుకని మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ టైప్స్ ఆఫ్ ప్లానింగ్. టైప్స్ ఆఫ్ ప్లానింగ్ ఎట్లాంటి టైప్స్ ఉంటాయంటే మెయిన్గా మేజర్గా 4 ప్లాన్స్ ఉన్నాయండి. చాలా ఈజీగా అర్థమవుతుంది, ఏం కష్టం కాదు. 4 రకాలైన ప్లాన్స్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ ఆఫ్ ప్లాన్ ఏంటంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ టైం ప్రకారంగా, మనకున్న టైం ప్రకారంగా 3 రకాలైన ప్లాన్స్ ఉన్నాయి. అట్లాగే ఆన్ ద బేసిస్ ఆఫ్ మేనేజరల్ లెవెల్స్కి ఆ లెవెల్ ప్రకారంగా 3 రకాలైన ప్లాన్స్ ఉన్నాయి. మేనేజరల్ లెవెల్ అంటే గుర్తుందా? టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోవర్ లెవెల్ అని నేర్చుకున్నాం కదా బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్లో. అదే మేనేజ్మెంట్ లెవెల్ ప్రకారంగా. ఇంకొకటి ఏంటి, ఆన్ ద బేసిస్ ఆఫ్ బ్రాడ్నెస్, ఎంత పెద్దగా ఉంది దాని బ్రాడ్నెస్ ప్రకారంగా మనకి 2 ప్లాన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆన్ ద బేసిస్ ఆఫ్ యూస్, దాని ఉపయోగాన్ని బట్టి 2 రకాలైన ప్లాన్స్ ఉన్నాయి. ఇక్కడ 3, ఇక్కడ 2. 3 ఎంత అయినాయి? 6. ఈ 2 4. 6 + 4 10 రకాలైన ప్లాన్స్ ఉన్నాయి. మనకు మెయిన్గా ఇది గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మిగిలినవి గుర్తుకొచ్చేస్తాయి. ఎట్లా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టైం ప్రకారంగా మనం డిఫరెంట్ ప్లాన్స్ వేస్తాం. టైం ప్రకారంగా మనం 3 రకాలైన ప్లాన్స్ వేసుకోవచ్చు సమయాన్ని దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు చూడండి, లాంగ్ టర్మ్ ప్లాన్స్ అంటున్నాం. ఫస్ట్ది లాంగ్ టర్మ్ ప్లాన్ అంటే ఏంటి? లాంగ్ పీరియడ్, చాలా కాలంగా ఈ ప్లాన్ మనం ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నాము, ఎక్కువ కాలం, అప్పుడు లాంగ్ టర్మ్ ప్లాన్ అంటాం. లాంగ్ టర్మ్ అంటే ఏంటి? 3 years అండ్ అబోవ్, లేకపోతే అబోవ్ 3 years అనండి. 3 సంవత్సరాల పైబడి ఎప్పుడైతే మనం ప్లాన్స్ వేస్తామో అబోవ్ 3 years, దాని లాంగ్ టర్మ్ ప్లాన్ అంటాము. చాలా కేర్ఫుల్గా చేయాలి, ఎందుకంటే మనం లాంగ్ టర్మ్లో ఇస్తున్నాం కదా ఈ ప్లాన్. ఇంకొకటి ఏంటి? మీడియం టర్మ్ ప్లాన్స్. మీడియం టర్మ్ అంటే మధ్యలో ఉంటుంది అనమాట. అంటే 1 year నుంచి 3 years మధ్యలో, బిలో 3 years, అబవ్ 1 year. 1 year అండ్ బిలో 3 years. అబౌవ్ 3 years అంటే మనకు లాంగ్ టర్మ్ అయిపోయింది. కాబట్టి మీడియం అంటే 1 to 3 years మధ్యలో ఉన్న ప్లాన్ని మనము మీడియం టర్మ్ ప్లాన్ అంటాం. అట్లాగే షార్ట్ టర్మ్ ప్లాన్. షార్ట్ టర్మ్ అంటే ఇక్కడ ఆల్రెడీ 1 year అయిపోయింది కదా. షార్ట్ టర్మ్ అంటే ఏంటి? ఇంకా బిలో 1 year, మిగిలింది అదే కదా, బిలో 1 year అంటాం మనం ఇక్కడ. బిలో 1 year అంటే ఒక 3 monthsకి వేసుకోవచ్చు, 4 months, 6 months, 9 months, 10 months, ఇష్టం, నువ్వు ఎన్ని మంత్స్ అని వేసుకో, కానీ బిలో 1 year. చిన్న ప్లాన్స్ అన్నమాట, షార్ట్ టర్మ్ ప్లాన్స్. అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్ ప్రకారంగా మనము ఈ ప్లాన్స్ వేస్తాము. అయితే ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఎవరు వేస్తారు? లాంగ్ టర్మ్ ప్లాన్ అంటే మనకి మోర్ దెన్ 3 years మనం ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నాం అలాంటి ప్లాన్స్. కాబట్టి ఈ ప్లాన్స్ ఎప్పుడైనా కానీ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళే వేస్తారు. టాప్ లెవెల్ వాళ్ళు ఏమంటారు? ఎవరు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, స్పెషలీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, ఇంకేదైనా మెంబర్స్ ఉంటే టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళే వేసుకుంటారు, ఎందుకంటే లాంగ్ టర్మ్ కదా. అదే మీడియం టర్మ్ ప్లాన్స్ ఎవరు వేస్తారంటే డిపార్ట్మెంట్ మేనేజర్స్. డిపార్ట్మెంట్ మేనేజర్స్ అంటే ఎవరు? సపోజ్ పర్చేస్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఇంకేంటిది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్స్ ఉంటారు కదా,
మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళు వేసుకునే ప్లాన్స్ని మనం మీడియం టర్మ్ ప్లాన్స్ అంటాము, వాళ్ళ డిపార్ట్మెంట్ వైజ్గా. అదే షార్ట్ టర్మ్ ప్లాన్స్ ఎవరు వేస్తారు? ఇక డిపార్ట్మెంట్ హెడ్స్ కింద ఉన్నోళ్ళు, కింద ఇంకెవరు ఉంటారు? సూపర్వైజర్స్ ఉంటారు. సూపర్వైజర్స్ ప్లాన్స్ వేస్తారు. సూపర్వైజర్ కింద ఎవరు ఉంటారు? ఫోర్మెన్ లేదా లేబర్. ఇక మరీ చిన్న చిన్న మెకానిక్ పనులు, అవి చిన్న చిన్న చిత్ర పనులు చేసేవాళ్ళు, వాళ్ళందరినీ హ్యాండిల్ చేసేది సూపర్వైజర్ కదా, సూపర్వైజర్ వేస్తారు ఇక్కడ ప్లాన్స్. ఇట్లా 3: లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ప్లాన్స్. ఇది సమయాన్ని సందర్భంగా, టైం ప్రకారంగా. సెకండ్, ఆన్ ది బేసిస్ ఆఫ్ మేనేజరల్ లెవెల్స్. మేనేజరల్ లెవెల్కి సంబంధించి, లెవెల్స్ అంటే 3 లెవెల్స్ అని చెప్పానా? టాప్ లెవెల్ ప్లాన్స్, మిడిల్ లెవెల్ ప్లాన్స్ అండ్ లోవర్ లెవెల్. ఇవే ఇది దీనికి సంబంధించింది. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఇది ఎవరు చేస్తారు? లాంగ్ టర్మ్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్. అదే ఇప్పుడు టాప్ లెవెల్ ప్లాన్స్ అంటుంది. టాప్ లెవెల్ అంటే ఇక ఎగ్జిక్యూటివ్ లెవెల్లో, ఆ లెవెల్లో వాళ్ళు ప్లాన్స్ ఇస్తారు, చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. అట్లాగే మిడిల్ లెవెల్ ప్లాన్స్ అంటే ఎవరు వేస్తారు? కంపెనీ యొక్క హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ వాళ్ళు వేసుకుంటారు. లోవర్ లెవెల్ ప్లాన్స్ అంటే సూపర్వైజర్స్, మనం ఇందాక చెప్పుకున్నాం. ఈ 3 దీనికి సంబంధించినవి. కాకపోతే మేనేజరల్ లెవెల్ అంటున్నాం, ఇక్కడ టైం అంటున్నాము. టైం అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్, టర్మినాలజీ మారింది. టైం అంటే లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లోవర్ టర్మ్. అది మేనేజరల్ లెవెల్ అంటున్నాము. అప్పుడు ఏమైంది? మనం టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోవర్ లెవెల్ మేనేజ్మెంట్. 2 ఈజీ కదా. ఇక 3వది 4వది కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఆన్ ద బేసిస్ ఆఫ్ బ్రాడ్నెస్. అది ఎంత పెద్దగా ఉంది, దాని బ్రాడ్నెస్ని సంబంధించి మనకి 2 రకాలైన ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి కార్పొరేట్ లెవెల్ ప్లాన్స్. కార్పొరేట్ లెవెల్ ప్లాన్ అంటే ఇది చాలా పెద్ద ప్లాన్, మొత్తం ఆర్గనైజేషన్కి సంబంధించి ఒక ప్లాన్ మనం చేసినప్పుడు దాన్ని కార్పొరేట్ ప్లాన్ అంటాం. సపోజ్ మనకు ఆర్గనైజేషన్ ఉంది, కంపెనీ పేరు ఏబిసి. ఈ కంపెనీ మొత్తానికి సంబంధించి నేను ఎప్పుడైతే ప్లాన్ వేస్తున్నానో, ఈ ప్లాన్ కంపెనీ మొత్తానికి, దాన్ని మనం కార్పొరేట్ లెవెల్ ప్లాన్ అంటాము. అదే డిపార్ట్మెంట్ లెవెల్ ప్లాన్స్ అన్నాం అనుకోండి, డిపార్ట్మెంట్కి సంబంధించి ప్లాన్స్. ఇప్పుడు డిపార్ట్మెంట్లు ఉన్నాయి, 1 2 3 4 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. వీటికి సంబంధించి ప్లాన్స్ వేసుకుంటే డిపార్ట్మెంట్ ప్లాన్స్ అంటాం. మొత్తానికి సంబంధించి కార్పొరేట్ లెవెల్ ప్లాన్. డిపార్ట్మెంట్ లెవెల్ ప్లాన్ అంటే డిపార్ట్మెంట్కి సంబంధించి. మనం ఇట్లా చేసుకుంటే కనుక మనం ఎట్ ఎనీ కాస్ట్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ దాన్ని మిస్ అవ్వకుండా ప్రతి పాయింట్ని కన్సిడర్ చేస్తూ ఎవ్రీథింగ్ మనము కంట్రోల్లో ఉంచుకుని చేస్తూ ఉంటాం. ఇది ఆన్ ద బేసిస్ ఆఫ్ బ్రాడ్నెస్. ఇక నెక్స్ట్, ఆన్ ద బేసిస్ ఆఫ్ యూస్. ఇక దీన్ని ఎట్లా యూజ్ చేస్తాము, ఆ యూసేజ్, ఉపయోగాన్ని బట్టి 2 రకాలైన ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి మల్టిపుల్ ఆర్ స్టాండింగ్ ప్లాన్స్ అంటాము. మల్టిపుల్ వర్డ్ చెప్తుంది మనకి. ఏంటి మల్టిపుల్ అంటే? ఈ ప్లాన్ మనం ఎప్పుడైతే చేస్తామో అనేక సార్లు ఇంప్లిమెంట్ చేయొచ్చు, అందుకని మల్టిపుల్ ప్లాన్స్ అంటున్నాం. దీన్ని స్టాండింగ్ ప్లాన్స్ అని కూడా అనొచ్చు. నేను ప్లాన్ చేసిన, ఇది మల్టిపుల్ ప్లాన్ అనమాట. 6 నెలల తర్వాత అదే యూస్ చేస్తా, 1 ఇయర్, 2 ఇయర్స్, నువ్వు 3 ఇయర్స్ అంటే నాకు చాలాసార్లు వాడచ్చు అదే ప్లాన్. బట్ ఒకటి కేర్ఫుల్గా ఉండాలి, ఈ మల్టిపుల్ ప్లాన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి, ప్లాన్ చేయాలి. ఎందుకంటే అనేక సార్లు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం సేమ్ ప్లాన్ని కదా, మరి ఎంత కేర్ఫుల్గా ఉండాలి. మంచి ఎక్స్పర్టైజ్, అన్ని కార్నర్స్లో కొంచెము ప్రాస్ అండ్ కాన్స్ అన్ని చేసుకొని అన్ని కన్సిడర్ చేసి ఈ ప్లాన్స్ చేయాలి. అనేక సార్లు యూజ్ చేయొచ్చు. అదే సింగిల్ యూజ్ ప్లాన్, ఒకటేసారి యూజ్ చేస్తా, ఇది ఓన్లీ పర్టికులర్ ఈ సీజన్ కోసమే, ఈ టైం కోసమే. ఇప్పుడు కొంచెం చేంజెస్ వస్తున్నాయి మార్కెట్లో, ఆ చేంజెస్ ప్రకారంగా నేను ఒక చిన్న ప్లాన్ వేసి ఇది ఇంప్లిమెంట్ చేద్దాం, ఇది ఇప్పటి మటుకే మళ్ళీ వాడడం. అందుకని మనము సింగిల్ యూజ్ ప్లాన్స్ అంటాము. క్లియరేనా? ఏం లేదు, మళ్ళీ ఒకసారి మీకు ఈజీగా అర్థం చేసుకొని చెప్తాను. ఫస్ట్ ఏమన్నా టైం అన్నాము. టైం అంటే ఏంటి? 3: లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ షార్ట్ టర్మ్. ఇంకోటి ఏంటి? ఆన్ ద బేసిస్ ఆఫ్ లెవెల్ మేనేజ్మెంట్ లెవెల్, టాప్ లెవెల్, మీడియం లెవెల్ అండ్ లోవర్ లెవెల్ మేనేజ్మెంట్. ఇక బ్రాడ్నెస్ ప్రకారం మనము కార్పొరేట్ లెవెల్ ప్లాన్, మొత్తం దీనికి సంబంధించి డిపార్ట్మెంట్, మొత్తం డిపార్ట్మెంట్ వైజ్. ఇది బేస్డ్ ఆన్ ద బ్రాడ్నెస్. ఇక బేస్డ్ ఆన్ ద యూసేజ్, మల్టిపుల్ ఆర్ స్టాండింగ్ ప్లాన్స్ అంటాం. ఇదొకటి, ఇంకొక సింగిల్ యూస్. సింపుల్, చాలా ఈజీ బట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అస్సలు వదలొద్దు, కొంచెం నేర్చుకోండి. ఒక్కొక్కటి ఇట్లా మీ ఎగ్జామ్లో అయినా కానీ ఇట్లా టేబుల్ రాసేసి ప్రతిదానికి ఒక 2-3 లైన్లు రాయండి, అయిపోయాయి. అంతకంటే ఇంకేం రాస్తారు? ఇక బుర్రలు ఏమన్నా తగ్గినాయి అనుకోండి, దీనికి ఎగ్జాంపుల్ ఇస్తా, అది ఇస్తాను ఏమన్నా రాసేటప్పుడు వస్తాయి కదా ఐడియాస్, వస్తే అది కూడా రాసేసేయండి, భయపడవద్దు. ఓకేనా? 10 మందికి వీడియో షేర్ చేసుకోండి. ఇంకా కొన్ని వీడియోస్ మీకు కావాలి అంటే
డెఫినెట్లీ నాకు ఎనర్జీ ఉన్నంత వరకు ఫోకస్ చేస్తూ ఉంటాను. స్టే కనెక్టెడ్.